అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఈ కాశీబోగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పలువురు కూడా ఈ యొక్క ఆలయాన్ని చూడడానికి అయితే వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనమైతే చూడొచ్చు, ఏదైతే ఇది హిందూ ధార్మిక సంబంధించిన సంస్థలు కూడా అయితే ఈ యొక్క ప్రాంతాన్ని వచ్చి ఈ యొక్క ఆలయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ కూడా ఇదంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికే చూసుకుంటే ఈ ఆలయం అంతా కూడా పోలీసులు అయితే పహారా కాస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా పోలీసు బలగాల మధ్య అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సార్ చెప్పండి సార్, మీరు వచ్చారు కదా, ఎలా ఉన్నది, ఏంటి పరిస్థితులు ఇక్కడ ఏంటి? పోలీసులు ఆధీనంలో ఉంది సార్. మనకు లోపల కూడా ఏం పంపించట్లేదు. అక్కడ జరిగిన సంఘటన స్థలానికి మాత్రం పంపిస్తున్నారు. అది చూసాము. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నాం. అంతే. అంటే మరొకవైపు పలువురు కూడా చెప్తూ ఉన్నారు, హిందూ ధార్మిక సంస్థల సంబంధం మీతో పాటు మరి కొంతమంది కూడా చెప్తున్నారు, అంతా కూడా ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, దీనిపైన ఎటువంటి చర్యలు రాబోయే రోజులు తీసుకుంటారంటూ కూడా అంటున్నారు. అదేవిధంగా దీని పట్ల కూడా ఇంకా ప్రత్యేకంగా కమిటీ కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ఎలా చూడాలి ఏంటి? జయ శ్రీరామ్ అండి. నా పేరు ఆనందరావు. నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిని. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. అయితే ఒకేసారి జనం ఎక్కువగా రావడంతో ముందు జాగ్రత్తలు చర్యలు చేసుకోకపోవడం వల్ల ఇటువంటి సంఘటన అయింది. ఇది చాలా బాధాకరమైన విషయమే. కాకపోతే భక్తులు కూడా కొద్దిగా సంయమనం పాటించుంటే బాగుండు. భక్తులు కూడా ఆతృత, తొందరగా దర్శనం చేసుకోవాలి, వేరంగా వెళ్ళిపోవాలని చెప్పి ఆతృతతో వాళ్ళు కూడా రావడం జరిగింది. అది ఏమైనప్పటికీ ఇక్కడ ఒక కమిటీ లాంటిది కూడా ఉంటే, మంచి బలమైన కమిటీగానే ఉంటే ఆ కమిటీ ద్వారా ఇటువంటి ఏర్పాట్లన్నీ చేయగలుగుతుంటే చాలా బాగున్నాం. మరి అది కమిటీ లేకపోవడం కూడా ఒక రకంగా బాధాకరమే. ఇంత పెద్ద దేవాలయాన్ని చిన్న తిరుపతిలాగా మనం అందరం భావిస్తున్నాం. ఇంత పెద్ద దేవాలయాన్ని ఒక మంచి కమిటీ ద్వారా నిర్వహించుంటే కొంతవరకు బాగున్నాం. ధార్మిక కమిటీ లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ యాత్రలు, ఇటువంటి దర్శన వేళలు అన్నీ చూస్తే చాలా బాగున్నాం. బ్యాడ్లగేడంటే ఒక ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, ఆ పెద్ద ఆయన అంత సమర్థవంతంగా నిర్వహించలేకపోయాడు అని చెప్పి బాధ మనసులో ఉంది. ఆయన కూడా నిస్వార్థంగా తన సొంత డబ్బులతోటి ఇంత పెద్ద కోవల్ని నిర్మించాడు. అది కూడా సంతోషదగ్గ విషయమే. కాకపోతే కొద్దిగా నిర్వహణ లోపం కొద్దిగా ఉంది. దానిని మనం ఫ్యూచర్లో, భవిష్యత్తులో అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ధార్మిక మండలి ఇక్కడ ఏర్పాటు చేయాలి. ధార్మిక మండలి ద్వారా మాత్రమే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి కొంతవరకు ఛాన్స్ ఉంది. అంటే ఇటువంటి సందర్భంలో కూడా నిన్న ఇంత పెద్ద ఘటన జరిగింది. నిన్న అందరినీ పంపించారు, పోలీసులు కూడా ఎవరూ లేరు ఇక్కడ. దీనికి సంబంధించిన భద్రతాపరమైన ఎటువంటివి లేవు. జనరల్గా చిన్నగా చూసుకుంటే చిన్న గ్రామాలకు కూడా చిన్న తిరునాళ్ళు, చిన్న ఫంక్షన్లు అయ్యేటప్పుడు కూడా చిన్న డీజే బాక్సులు పెట్టుకొని వాళ్ళు ఎగురుతూ ఉంటే అటువంటి వాళ్ళపై ప్రతాపం చూపిస్తున్నటువంటి ఈ పోలీసు అధికారి యంత్రాంగం ఈరోజు ఎంత క్రౌడ్గా, ఇంతే మోకమ్ముడుగా వస్తున్నటువంటి ప్రజలు ఎందుకు అరికెట్టలేకపోయారు? ఇటువంటివి కూడా ఎందుకు ఇంటెలిజెన్సీ ద్వారా కూడా తెలుసుకోలేకపోయారు అనుకుంటారు? మీ తరపున ఏం చెప్తారు? ఎవరు కూడా ఊహించలేదు సార్, అంతమంది వస్తారని చెప్పి. ఇదే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ సంవత్సరం ఇది. ఎవరు ఊహించలేదు. ప్రభుత్వం కూడా, అంటే పోలీసులు కూడా ముందు ఊహించుంటే ఇటువంటి సంఘటనలు జరగవు కదా. ఊహించలేదు ఎవరు కూడా. ఇంతమంది వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. దాని కారణంగానే ఈ ఇష్యూ జరిగింది, తప్పితే మరొకటి లేదు. ఎందుకంటే ఇందులో ఎవరికి దురభిప్రాయం అంటూ ఏమీ లేదు. అందులో మంచి దేవాలయం కట్టారు ఇక్కడ. అయితే నెక్స్ట్ ఇంకేమైనా వస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా. సో చూసాం కదా, ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. హిందూ ధార్మిక సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈరోజు ఈ ఆలయాన్ని అయితే దర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఘటన ఎలా జరిగింది ఏంటంటే అంతా కూడా పూర్వపరాలు కూడా అన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎప్పటికే చూసుకుంటే ఈ ఆలయం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అంతా కూడా భద్రతాపరమైన చర్యలు అయితే ఏర్పాటు. ఎందుకంటే ఎంత ప్రమాదం జరిగిన తర్వాత అయితే ఎవరిని కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గేటు వద్ద అడ్డుకొని లోపలికి ఎవరిని కూడా ప్రవేశం లేదంటూ కూడా ఒకవైపు సిఐలు, అలాగే ఎస్ఐలు, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు అంతా కూడా ఈ యొక్క కట్టుదిట్ట భద్రత అయితే మనకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్టీవీ, కాశీబోగ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.